మీ పేరెంట్స్ ఏమంటున్నారు ప్రస్తుతం? అంటే ఇంకా నెక్స్ట్ ఇటువైపు మిమ్మల్ని కంటిన్యూ అవ్వమంటున్నారా? వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది? సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ వెరీ డిలైటెడ్ అండి. ఓకే. అసలు అంటే వి నో వేర్ వి హావ్ కమ్ ఫ్రమ్. హ్మ్. సో మా మమ్మీ వాళ్ళు దే ఆర్ మోర్ ఇంటూ ఎడ్యుకేషన్. ఓకే. డ్యాడీ వాళ్ళు కూడా అంతే. ఓకే. సో ఎక్కువ చదువు, కెరియర్ ఫోకస్డ్ ఉండాలి అన్న లాగానే మేము పెరిగాము. హ్మ్. అండ్ పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ వాస్ వెరీ గ్రేట్ అండి. ఓకే. నాకు, మా బ్రదర్‌కి సో మేము ఈరోజు ఇలా ఉన్నాము అంటే మా ఫౌండేషనల్ సపోర్ట్ వాస్ వెరీ స్ట్రాంగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. అమ్మా నాన్నల గురించి చెప్తున్నారు కదా! ఆ ఫౌండేషన్ టాపిక్‌లో మీకు ఏది ఎక్కువ ప్లస్ అయింది వాళ్ళిద్దరి నుంచి? సో పెంచిన విధానంలోనే హ్మ్. ఏది ఎక్కువ, అంటే మీరు అమ్మ విషయంలో ఇది హైయెస్ట్ టాపిక్ అంటే యాహ్! పాజిటివ్‌గా యాహ్! కనిపించేది. 100% నాన్నలో దిస్ ఈస్ ద బెస్ట్ అని యెస్. ఏమనిపిస్తాయి? అమ్మ దగ్గర నుంచి మెయిన్ ఎడ్యుకేషన్ అండి. ఓకే. చదువు ఎంత ఇంపార్టెంట్ అమ్మాయనే కాదు హ్మ్. ఎవరికైనా ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మదర్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఓకే. డ్యాడీ నుంచి మెయిన్‌గా నేర్చుకునేది ఫినాన్స్ అండి. ఓకే. స్టేబుల్‌గా ఎలా ఉండాలి ఫైనాన్షియల్‌గా, మనం ఫ్యూచర్‌కి ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఫాదర్ నుంచి ఓకే. చాలా విలువైనవి ఈ 2 థింగ్స్ వాళ్ళిద్దరి నుంచి. ఓకే. యాహ్! మొత్తం ఈ స్కెడ్యూల్ ఎన్ని మంత్స్‌కి రిలేటెడ్? మీరు థరోలీ ఇటువైపు హ్మ్. ఎంత ఖర్చు చేయాల్సొచ్చింది మీ టైమ్‌ని? సో టైమ్‌నంటే అండి ఆహ్, యాక్చువల్లీ ఆఫీస్ బ్యాలెన్స్ చేయాలి, ఇది బ్యాలెన్స్ అవును. చేయాలి గాబట్టి నాకు ఆల్‌మోస్ట్ ఐ వుడ్ సే 1 హోల్ మంత్ నేను దీనికి ఓకే. డెడికేటెడ్‌గా ఓకే. ఉండాల్సొచ్చింది. బికాజ్ సెషన్స్ అయ్యేవి. బట్ అపార్ట్ ఫ్రమ్ థట్ మాకు ఎక్స్‌ట్రా షాపింగ్స్ అని, మా సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళొక సెషన్ 1, 2 అవర్స్ సెషన్ ఇస్తారు. బట్ మేము ప్రిపేర్ అవ్వడం కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఆ ప్రిపరేషన్‌కి టైం తీసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈస్ అ ఛాలెంజ్. అక్కడ ఇంకా బెటర్ పెర్ఫార్మర్స్ ఉంటారు. మనం అవును. ఇంకెంత బెటర్ పెర్ఫార్మ్ చేయాలి అనే ఒక థాట్ ఉంటది హ్మ్. చూడండి. సో ఇట్ విల్ గివ్ యూ మోర్ టైమ్ ఇంటూ ప్రిపరేషన్ అన్నమాట. యెస్. సో ఐ వుడ్ సే 1 మంత్ వాస్ హ్మ్. హోల్ 1 మంత్ ఐ టుక్ టైమ్ ఫర్ ప్రిపరేషన్. ఓకే. యాహ్! వ్యక్తిగతంగా మనము ఈ బ్యూటీ ఇటువైపు రావటానికి ముందు మనకు కొంత ఐడియా ఉంటది. ఇప్పుడు ఎవ్వరు చూసినా చిన్న రీల్స్ చూసి కూడా విత్ మేకప్ దగ్గర యెస్. నుంచి, ఒక లైనర్ పెట్టడం దగ్గర నుంచి అన్నీ నేర్చేసుకుంటున్నారు. ఇప్పుడు యాహ్! మనకు అరచేతిలోనే ఏదైనా దొరికిపోతుంది ఫోన్‌లో. ట్రూ. మీకు బ్యూటీ రిలేటెడ్ అట్లనే వ్యక్తిగతంగా ఇది నేనిక్కడ కొత్తగా నేర్చుకున్నా. ఇది నాకు కెరియరే కాదు లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఒక విషయాన్ని ఇక్కడే నాకు నేర్చుకున్న కొత్తగా అని ఏ టాపిక్‌లో అనిపించింది? ఇక్కడ మెయిన్ ద వే వి హావ్ టు ప్రెజెంట్ అవర్ సెల్వ్స్. ఒక యెస్. పబ్లిక్ ఇప్పుడు మనం ఇంట్లో మనం హ్మ్. సెల్ఫ్ ఏదైనా అవును. చేసుకుంటాము. అవును. ఇట్స్ ఫైన్. బట్ ఒక పబ్లిక్ ప్రెజెన్స్‌లో ఎలా ఉండాలి? ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఎంత ప్రెజెంటబుల్ ఉండాలి అనేది వాళ్ళు మమ్మల్ని గ్రూమ్ చేశారు. హ్మ్. సో ద వే యూ స్టాండ్, మీరు ఒక క్రౌనింగ్ సెరమనీ ఓకే. చేస్తున్నప్పుడు హౌ యూ హ్యావ్ టు స్టాండ్, బెండ్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్డ్ పర్సెప్షన్స్ అనేవి మాకు క్లియర్‌గా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. సో ఓకే. దట్ ఫైనల్ స్టేజ్‌లోకెళ్ళేసరికి ఎవ్రీ డీటెయిల్ వాస్ లైక్ మాకు తెలుస్తుంది. లైక్ హ్మ్. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్‌లీ డన్ ఆన్ ది స్టేజ్. ఈవెన్ ఓకే. దే వర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.